Good morning, children. Good morning, teacher. First of all, Happy New Year, all of you. Thank you, teacher. Thank you, అమ్మా. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఎందుకు కూర్చున్నాము అని అంటే 2024 ఎండ్ అయిపోయింది కదా, 2025లోకి మనము ఎంటర్ అవుతున్నాం. అయితే ఇప్పుడు 2024లో మనం ఏమేమి మిస్టేక్స్ అయితే చేసామో అవన్నీ అనుకుంటాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము న్యూ ఇయర్లోకి వెళ్తున్నామంటే అమ్మ న్యూ ఇయర్లోకి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి, న్యూ థింగ్స్ అన్ని మంచి మంచి పనులు చేయాలి, మంచిగా ఆలోచించాలి అనుకుంటాం కదా. ఇప్పుడు న్యూ ఇయర్లోకి ఎలా ఎంటర్ అవ్వాలనుకుంటాం, హ్యాపీగా ఉండాలి, ఈ ఇయర్ కంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా ఉండాలి, ఇంకా మీరేమనుకోవాలి, ఇంకా ఈ ఇయర్ కంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చదువుకోవాలి అనుకుంటారా అనుకోరా? అనుకుంటాం కదా. అట్లాగే ఇప్పుడు ఈ ఇయర్లో 2024లో ఏమేమైతే మిస్టేక్స్ చేశామో నెక్స్ట్ ఇయర్లో అవి చేయకూడదు, నేను మంచిగా మారిపోవాలి, ఆ ఇయర్లో నేను ఒకవేళ ఎవరినన్నా తిట్టాను వాళ్ళకి సారీ చెప్పాలి, అలాంటి ఆలోచనలు వస్తాయా మీకు? ఎవరికైనా వస్తాయి కదా. అయ్యో నేను ఈ ఇయర్లో ఈ మిస్టేక్ చేశాను, నెక్స్ట్ ఇయర్ చేయకూడదు అని అనుకుంటాం కదా. అంటే కొత్తగా మన మైండ్ సెట్ని ఇంకా మంచిగా మార్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటాం కదా. అలాగే ఇప్పుడు 2025లోకి మనం ఎంటర్ అవ్వక ముందే పేరెంట్స్ని బాధ పెట్టుంటాము. మీ బిహేవియర్ వల్ల పేరెంట్స్ కొన్ని విషయాల్లో మీరు ఎదురు మాట్లాడితే పేరెంట్స్ బాధపడుతూ ఉంటారు కదా. బాధపడ్డారా ఈ ఇయర్లో? 2024లో ఎవరి పేరెంట్స్ అన్నా మా పిల్ల ఇలా చేసింది అని బాధపడిన రోజులు ఉన్నాయా లేదా? అయితే మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మీ పేరెంట్స్ని మీరు హ్యాపీగా ఉంచాలి అని అంటే ఎవరెవరైతే పేరెంట్స్ని బాధ పెట్టారు, ఎవరెవరైతే పేరెంట్స్కి ఎదిరించారు వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే సారీ చెప్పాలి. ఇప్పుడు ఏదైనా ఒక మిస్టేక్ చేసి మీ ఫ్రెండ్ ఉందనుకోండి, మీ ఫ్రెండ్ ఏదైనా మిస్టేక్ చేసి మీకు సారీ చెప్తే ఏమనిపిస్తుంది? ఫోన్లే మా ఫ్రెండే కదా అని మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా? అలాగే మీ మమ్మీ వాళ్ళు కూడా ఫ్రెండ్ కంటే దేవుడు లాగా అనమాట. పేరెంట్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఎంత మిస్టేక్ ఎంత తప్పు చేసినా కానీ మళ్ళీ వెళ్ళి మమ్మీ సారీ మమ్మీ, డాడీ సారీ డాడీ అంటే ఏం చేస్తారు, మళ్ళీ వెంటనే తీసుకొని మిమ్మల్ని హగ్ చేసుకుంటారు. చెయ్యొద్దు నాన్న ఇంకోసారి అలాంటి మిస్టేక్ ఎప్పుడు కూడా చెయ్యొద్దు అని చెప్తారు కదా. అలాగే ఇప్పుడు ఈ ఇయర్లో 2024లో ఏమేమైతే మిస్టేక్స్ చేశారో పేరెంట్స్కి ఫస్ట్ సారీ చెప్పాలి. మమ్మీ పలానా టైంలో నేను ఇట్లా కోపం వచ్చేటట్లు చేశాను, ఈ మిస్టేక్ చేశాను, సారీ మమ్మీ 2025లో నేను ఇంకా అలా చెయ్యను అని పేరెంట్స్కి సారీ చెప్పాలి. అలాగే మొబైల్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా ఇన్స్టాగ్రామ్లు ఇంకేంటి ఫేస్బుక్లు ఉన్నాయి కదా. ఈ 2025లో మీరు ఏం చేయాలంటే ఫోన్స్ నేను ఇంకా యూజ్ చెయ్యను, ఇన్స్టాగ్రామ్లు యూజ్ చెయ్యను, ఫేస్బుక్లు యూజ్ చెయ్యను అని ఒక తీర్మానం చేసుకోవాలి. మీరు చేసుకుంటారా? ఎంతమంది చేసుకుంటారు? వాడకుండా ఉంటారా? మరి ఇప్పుడు చాలా మంది పిల్లలు దేని ద్వారా పాడైపోతున్నారంటే మొబైల్లో గుడ్ ఉంది బ్యాడ్ కూడా ఉంది. ఎంత గుడ్ ఉందో అంత బ్యాడ్ కూడా దానిలో ఉంది. డౌన్ మా. అలాగే ఇన్స్టాగ్రామ్లు వల్ల మీకేమన్నా యూజ్ ఉందా? లేదు కదా. ఫేస్బుక్ల వల్ల ఏమన్నా యూజ్ ఉందా? అవి చూసి గుడ్ ఏమన్నా నేర్చుకుంటున్నారా? నేర్చుకోవట్లేదు, ఎక్కువ బ్యాడే నేర్చుకుంటున్నారు కదా. కాబట్టి ఏం చేయాలంటే 2025లో మొబైల్స్ యూజ్ చేయకూడదు. యూజ్ చేయకూడదు అని అంటే మీకు స్టడీ పరంగా ఏమన్నా మీ టీచర్స్ మొబైల్లో ఇస్తే మాత్రం యూజ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇన్స్టాగ్రామ్లు యూజ్ చేసి మెసేజ్లు పెట్టడము ఇలాంటి పనులు ఏమి చేయకూడదు. పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. చాలా మంది పిల్లల దగ్గర ఇక్కడ పీటీఎంస్ అప్పుడు చూస్తున్నాం కదా, పేరెంట్స్తో చాలా ఇర్రెస్పెక్ట్గా మాట్లాడుతున్నారు అనమాట. వెళ్ళు రా అట్లా మాట్లాడకూడదు. పేరెంట్స్ అంటే ఎవరు? దేవుడితో సమానం. దేవుడి దగ్గర వెళ్ళి దేవుడా రా ఎల్లు పోగి అంటామా మనం? చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. నీకు కనిపించే పేరెంట్స్కి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోతే కనపడని దేవుడికి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేవు. నీ పేరెంట్సే నీకు దేవుళ్ళు. అర్థమవుతుందమ్మా? ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, మొబైల్స్ యూజ్ చేయకూడదు. అలాగే ఎర్లీ మార్నింగ్ లేవాలి. ప్రతి స్టూడెంట్కి ఉండవలసిన గుడ్ హ్యాబిట్స్ ఏంటంటే వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్.
మార్నింగే లేవాలి. అది గుడ్ హ్యాబిట్. అర్థమవుతుందా? మీ మమ్మీ వంట చేసి బాక్సులు పెట్టి లేపి అప్పటికప్పుడు కొంతమంది స్నానాలు కూడా చేయకుండా అట్లా వచ్చేస్తారు. అట్లా ఉండకూడదు. మీరు ఇంకా గర్ల్స్ కాబట్టి ఇంకా తొందరగా ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది అలవాటు చేసుకోవాలి. మీ పేరెంట్స్ మీకోసం ఎంత కష్టపడుతున్నారు కదా. ఎవరి కోసం కష్టపడుతున్నారు? వాళ్ళు మీకోసమే కష్టపడుతున్నారు. కాబట్టి మీరేం చేయాలి? వాళ్ళ కష్టానికి ప్రతిఫలం ఏం చూపించాలంటే మీ స్టడీలో బాగా చదివి మంచి మార్క్స్ స్కోర్ చేసి మీ పేరెంట్స్ కి హ్యాపీగా ఉండేటట్లుగా చెయ్యాలి. మీరు ఇంత డబ్బులు కట్టి చదివిస్తున్నారు అంటే మీ నుంచి ఏదో ఆశించి చదివిస్తున్నారా? మీరు ఎప్పుడో జాబులు చేస్తారు, అప్పుడు వరకు మీ పేరెంట్స్ ఉంటారో ఉండరో కూడా తెలియదు కదా. అవునా కదా? మీరు ఇప్పటి నుంచి చదువుతారు, కానీ పేరెంట్స్ అంత మనీ పెట్టి మిమ్మల్ని చదివిస్తున్నారు అంటే ఎప్పుడో మా పిల్లలు మమ్మల్ని సుఖపెడతారులే అని చదివించరు. మా పిల్లలు సుఖపడతారు. మేము చదివించడం వల్ల, మేము కష్టపడడం వల్ల, మేము ఉన్నా లేకపోయినా పిల్లలకు మంచి స్టడీ ఇస్తే మా పిల్లలు మాలాగా కష్టపడకుండా ఎప్పటికైనా వాళ్ళు మంచి చదువుకుంటే సుఖపడతారు అనే ఉద్దేశంతోనే చదివిస్తారు. కానీ మీ నుంచి ఏది కూడా ఆశించి పేరెంట్స్ ఎవరు కూడా చదివించరు. చదివిస్తారా అంటే పెద్దగా అయిన తర్వాత వాడు మమ్మల్ని కూర్చోబెట్టి తిండి పెడతాడు, మమ్మల్ని కష్టపడకుండా చూసుకుంటాడు అనే ఉద్దేశంతో చదివిస్తారా? మీరు సుఖంగా ఉండాలనే ఉద్దేశంతోనే పేరెంట్స్ ఎవరైనా చదివిస్తారు. అది మైండ్ లో పెట్టుకొని మీరు ఇప్పటి నుంచి పిచ్చి పిచ్చి ఆలోచనలు మైండ్ లోకి రానివ్వకుండా మంచిగా స్టడీ మీద ఫోకస్ చేసి మంచిగా చదివి పేరెంట్ ని హ్యాపీగా ఉంచాలి. మీరు మంచి మార్క్స్ స్కోర్ చేస్తేనే పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు. మీ బిహేవియర్ వల్ల కూడా పేరెంట్స్ కి హ్యాపీగా ఉంచాలి.